ఊహించుకోండి, రేపు ఉదయం ఒక వ్యక్తి పొలంలోకి నడుచుకుంటూ వస్తాడు. ఇది నా భూమి అంటాడు. అతను అబద్ధం చెబుతున్నాడని మీకు తెలుసు. కానీ అతను తప్పు అని మీరు నిరూపించలేరు. ఎందుకంటే నిన్న రాత్రి వచ్చిన వరద మీ భూమి హద్దులన్నీ తుడిచిపెట్టేసింది. రాళ్ళు లేవు, గుర్తులు లేవు, ఏదీ లేదు. ఇద్దరు మనుషులు, ఒకటే భూమి. ఇది నాది కాదు, నాది. ఎవరిది ఏదో ఎలా తేల్చడం? ఈ ఒక్క ప్రశ్న ప్రపంచాన్ని అండర్‌స్టాండ్ చేసే ఒక కొత్త మార్గాన్ని తెరిచింది. ఈరోజు ఆ స్టోరీ. ఒక ఫ్లడ్, చెరిగిపోయిన హద్దులు, ఇద్దరు రైతులు. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనిషి ప్రపంచాన్ని చూసే విధానం ఎలా మారిపోయింది. అదే ఈరోజు మనం విప్పబోయే ముడి. మీరే ఆ రైతు అనుకోండి. మీ పొలం సరిహద్దులు ఫ్లడ్‌లో కొట్టుకుని పోయాయి. పక్కింటి వాడు వచ్చి ఆ భూమి నాది అని అంటున్నాడు. మీ దగ్గర పేపర్స్ లేవు, మ్యాప్ లేదు, కొలిచే పరికరం లేదు. గమనించండి, ఇక్కడ నెంబర్స్ ఏ విధంగా హెల్ప్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ మీ ప్రశ్న ఎన్ని, ఎంత కాదు. ఇక్కడ మీ ప్రశ్న ఎక్కడ, ఏ ఆకారం. ఈ సమస్యకి మనిషి కనిపెట్టిన జవాబు ఒక సాధారణమైన తాడు, అంటే ఒక నార్మల్ రోప్. కానీ ఆగండి, ఈ వీడియో చివరిలో మీకు 2 విషయాలను చూపిస్తాను. ఒకటి, ఇంట్లో ఒక తాడుతో మీరే చేసి చూడగల ఒక ట్రిక్. 2, వేల మైళ్ళ దూరంలో 2 వివిధ రకములైన నాగరికతలు సరిగ్గా ఒకే జవాబును ఎలా కనిపెట్టగలిగాయి. అది వినడానికి చివరిదాకా చూడండి. మొదట మనుషులు తేలిక దారి ట్రై చేశారు. గుర్తుంది కదా, నా పొలం ఆ చెట్టు దగ్గర మొదలవుతుంది, ఆ చెరువు మలుపు దగ్గర ఆగుతుంది. కానీ అదే ఫ్లడ్ చెట్టును కూల్చివేసింది, ఆ చెరువుని దారి మళ్లించింది. మెమొరీ పనిచేయలేదు, ల్యాండ్ మార్క్స్ కూడా పనిచేయలేదు. ఇప్పుడు ఆలోచించండి, ఆ భూమి నిజానికి ఒక షేప్, ఒక స్క్వేర్ కావచ్చు, లేకపోతే రెక్టాంగిల్ కావచ్చు. దానికి భుజాలు ఉన్నాయి, కార్నర్స్ కూడా ఉన్నాయి. అంటే అసలు సమస్య ఎక్కడా అని కాదు, ఆ పొలం షేప్ని, కార్నర్స్ని, సైడ్స్ని పేపరు, రూలర్ లేకుండా మళ్ళీ ఎలా తయారు చేయాలి, ఇదే అసలు సమస్య. ఇది కేవలం ఆ రైతు సమస్య కాదు. లైన్స్ గీయాలన్నా, పర్ఫెక్ట్ కార్నర్స్ గీయాలన్నా, ఏ షేపునైనా ఖచ్చితంగా తిరిగి నిర్మించాలన్నా మనిషికి ఒకటే అవసరం. చేతితో ఏ టూల్ లేకుండా పర్ఫెక్ట్ షేప్, యాంగిల్, లెంత్ తయారు చేసే ఒక పద్ధతి. ఈ ఒక్క అవసరం ప్రపంచంలో వేరువేరు చోట్ల వేరువేరు మనుషులను దాదాపు ఒకే జవాబు వైపు నడిపించింది. కానీ ఆ జవాబు మొట్టమొదట బయటపడింది ఒక పొలంలో కాదు, ఒక పవిత్రమైన చోట. మన దగ్గర నుంచే మొదలు పెడదాం. ఊహించుకోండి, మీరు సరిగ్గా ఒకే ఆకారంలో ఉన్న ఒకే వేదికను ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కట్టాలి. ఒక చిన్న మిల్లీమీటర్ కూడా తేడా ఉండకూడదు. పేపర్ లేదు, రూలర్ లేదు, కొలిచే యంత్రం లేదు. మీరు ఎలా కడతారు? వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు ఇదే సవాల్ని ఎదుర్కొన్నారు. వేదిక కాలంలో యజ్ఞాల కోసం అగ్ని వేదికలు నిర్మించేవారు. వీటిని ఖచ్చితమైన స్క్వేర్ లేదా రెక్టాంగిల్ రూపంలోనే నిర్మించాలి. ఎందుకంటే వాళ్ళ నమ్మకంలో కొంచెం షేప్ అవుట్ అయినా కూడా ఆ యజ్ఞం వ్యర్థం. ఇప్పుడు అసలు చిక్కు ఇది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కట్టాలంటే దాని 4 మూలలు ఖచ్చితంగా 90 డిగ్రీలు అయి ఉండాలి. మూలలు వంకర అయితే అది స్క్వేర్ కాదు. మరి టూల్స్ లేకుండా ఖచ్చితంగా 90 డిగ్రీలు కలిగిన కార్నర్స్ని ఎలా తయారు చేయాలి? ఇక్కడే ఒక అద్భుతమైన ఐడియా. ఒక రోపును తీసుకోండి, దాని మీద సమాన దూరాల్లో ముడులు వేయండి. మొత్తం 12 సమాన భాగాలు. ఆ రోప్ని 3-4 భాగాలుగా ట్రయాంగిల్గా లాగి పట్టుకోండి. ఇప్పుడు మీరే ఒక క్షణం ఊహించండి, ఆ 3 భాగాలు కలిసే మూల ఎలా ఉంటుంది? వంకరగానా, విశాలంగానా, సన్నగానా? మూల దగ్గర దానంతటా అదే ఒక పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక రూల్. కానీ ఒక్క నిమిషం, మనకి కావాల్సింది ఒక స్క్వేర్ షేపులో ఉండే వేదిక. అంటే 90 డిగ్రీస్ అనేది ఒక మూల కాదు, 4 మూలలు 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఈ ఒక్క ట్రిక్తో పూర్తి స్క్వేర్ ఎలా వస్తుంది? చాలా సింపుల్. ఇదే మొత్తం రహస్యం. మొదట
ఆ రోప్ తోటి ఒక పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయండి. అదే మొదటి కార్నర్. ఇప్పుడు అదే రోప్తో ప్రతి సైడుని సమాన పొడవులో గుర్తించండి. ఎందుకంటే రోపు మీద ముడులు ఇప్పటికే సమాన దూరాల్లో ఉన్నాయి. కొలత తప్పే అవకాశమే లేదు. అదే రైట్ యాంగిల్ ట్రిక్ని రెండో కార్నర్ దగ్గర మళ్ళీ గీయండి. తర్వాత మూడో కార్నర్, తర్వాత నాలుగో కార్నర్. 4 పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్, 4 సమాన భుజాలు. ఇదిగో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. గమనించండి, ఈ చిన్న ట్రయాంగిల్ ట్రిక్ అనేది మొత్తం యజ్ఞ వేదికకి పునాది. ఒక మూల నుండి ఒక స్క్వేర్ దాకా. మొదట మీకు చెప్తానన్న 2 విషయాల్లో ఒక విషయం ఇదే. మీరు కూడా ఈ రోప్ ట్రిక్ని ఇంటి దగ్గర ట్రై చేసి మీ అబ్జర్వేషన్ని కమెంట్ చేయండి. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. మీరు రోపు మీద తీసుకున్న 12 భాగాలు అంటే 3, 4, 5 ఈ కాంబినేషన్లో మాత్రమే మనకి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ అనేది ఏర్పడింది. అదే మీరు రోపు మీద 13 భాగాలుగా తీసుకుంటే అప్పుడు 3, 4, 6 అనే కాంబినేషన్ వస్తుంది. ఈ కాంబినేషన్తో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ అనేది ఏర్పడదు. మరి ఆ 5లో స్పెషల్ ఏంటి? ఆ ప్రాచీన మనుషులు కూడా ఇదే ఆలోచించారు. మరియు వాళ్ళు కనిపెట్టిన సమాధానం చూస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.